మీ ప్రభుత్వం పడిపోతుంది, మిమ్మల్ని కూల్చేస్తాము, ఏక్నాథ్ షిండే, ఇవన్నీ కమెంట్స్ ఎందుకు వస్తున్నాయి తెరపై? ఎక్కడో సంజయ్కి రేవంత్ రెడ్డితో ఒక సఖ్యత ఉంది లోపల అనే విమర్శలు మీ పైన వస్తున్నాయి. మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి మీరు చేసిన ఒక 5 అద్భుతమైన పనులు చెప్పగలుగుతారా? 107 కోట్ల రూపాయలు మన సిఆర్ఎఫ్ ఫండ్స్ మేమే తీసుకొచ్చినాం. గ్రామీణ సడక్ యోజన నిధులు నేనే ఎక్కువ తీసుకొచ్చిన. నేను అభివృద్ధి గురించి అడుగుతున్నాను, మీరు నిధుల గురించి చెప్పు. ఎవిడెన్స్ ఉందా? పొన్నం ప్రభాకర్ ని కూడా కేటీఆర్ గారు పదే పదే మాట్లాడుతున్నారు, మోదీని తొక్కుదాం, రాముణ్ణి మొక్కుదాము అని చెప్పి. అందులో భాగంగానే ప్రాంతీయత అంశాన్ని పార్లమెంట్లో వినిపించాలి అంటే మా ఎంపీలను గెలిపించాలని ఆయన నినదిస్తూ ఉన్నారు. వాళ్ళ ఎంపీలు గెలిస్తే అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, మెజారిటీ ఆఫ్ ద ఓట్ షేర్ ముస్లిం మైనారిటీస్కి, క్రిస్టియన్ ఓట్ షేర్ కూడా ఉంటూ ఉంది. అవి పూర్తిగా మనకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచన మీకుండదా? నేను హిందూ ధర్మం గురించి ఆలోచిస్తాను. బండి సంజయ్ గారు అక్కడ హిందుత్వ ఎజెండాతో ప్రచారం చేసే అవకాశం ఉందా ఈ చివరి నిమిషంలో మాధవీలతకి సపోర్ట్గా? మీ పార్టీలో ఒక వాయిస్, అసెంబ్లీలో ఒక గలం, రాజా సింగ్ పూర్తిగా స్తబ్దుగా ఉన్నారు. మీకు చాలా సఖ్యతగా ఉండే లీడర్. ఈ పార్లమెంట్లో ఆయన సేవలు చాలా అవసరం. ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు మౌనం వహిస్తున్నారు? అక్కడ ఉన్న ఎంపీ అభ్యర్థికి కూడా ఆయన ప్రచారం చేయట్లేదు. ఒకవేళ బండి సంజయ్ మరొకసారి ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి? నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈస్ యువర్ శ్రావణి, జర్నలిస్ట్. ఎన్నికల ప్రచార సంగ్రామం తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవడమే టార్గెట్గా బీజేపీ పెట్టుకుంది. లోకల్ నుంచి నేషనల్ వరకు టాప్ లీడర్స్ అంతా కూడా వస్తూ ప్రచారంలో నిమగ్నం అవుతూ ఉన్నారు. కరీంనగర్ నుంచి రెండోసారి బరిలోకి దిగారు బండి సంజయ్. ఎంపీగా ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రచారం, తనకు వస్తున్న మద్దతు ఖచ్చితంగా పోటాపోటీగా రెండు పార్టీలు, అంటే ఒకటి అధికార పార్టీ, ఒకటి మాజీ అధికార పార్టీ, రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్న ఈ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రస్తుతం వార్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. బండి సంజయ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే సంజయ్ గారు, బాగున్నారా? చాలా 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 రోజుల తర్వాత మీ ఇంటర్వ్యూ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ యు ఆర్ వెరీ బిజీ. ఈ ఎండల్లో మీ ప్రచారం సాగుతున్న తీరును చూస్తూ ఉన్నాం. ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అఫ్ కోర్స్ యు ఆర్ సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ కూడా మధ్యలో జరిగిన జనరల్ ఎలక్షన్స్ సిచ్యువేషన్స్ అన్ని చూశారు. ఎలా ఓవర్కమ్ చేస్తూ ఈ ప్రచారం కొనసాగుతోంది? ఎలక్షన్స్ ప్రచారం మీరు ఉదయం చూస్తూ ఉన్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతుంది, రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది ప్రజల నుంచి. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నన్ను గెలిపించాలని చెప్పి ఆలోచనతో ప్రజలు ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ దేశం అభివృద్ధి జరగాలంటే, దేశంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నేను తీసుకొచ్చిన నిధుల విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో నేను ఏవైతే పోరాటాలు చేసినో దాన్ని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా 3 అభ్యర్థులను బేరేజ్ వేసుకొని దానిలో ఒకతను నాన్ లోకల్, ఇంకొకతను లోకలా నాన్ లోకల్ ప్రజలకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. కాబట్టి మాకు అందుబాటులో ఉండే వ్యక్తి, మమ్మల్ని ఆపదలు ఆదుకునే వ్యక్తి, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఒక భరోసా కల్పించేటువంటి వ్యక్తి, మాకు అండగా ఉండే వ్యక్తి అని భావించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రచారం వెళ్ళినప్పుడు ఇవే విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ విషయాలను చూసిన తర్వాతనే ప్రజలు మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. రైట్. ఆల్రెడీ మీరు ఒక ఎంపీ క్యాండిడేట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేశారు. అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆ ఓటమి తర్వాత ఈ మళ్ళీ ఎంపీ స్థానం కోసం ఇప్పుడు ఈ పోరాటం, ఈ ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి ధీమా ఉంది, ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది మీలో? పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాను. నేను పార్లమెంట్ ఎలక్షన్ గెలిచిన. అసెంబ్లీ ఎలక్షన్లో ఒక వర్గం ఒకటై, ఒక మతానికి సంబంధించిన వర్గం ఒకటై వాళ్ళ నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసింది. మొన్న ఎలక్షన్స్లో కానీ, 2018 ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో మిగతా ప్రజలందరూ ఒకటై బండి సంజయ్ని ఎట్టి బస్సులో గెలిపించుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కావాలన్న కొంతమంది ఓడగొట్టారు. కాబట్టి బండి సంజయ్ కంపల్సరీ గెలిపించాలి. బండి సంజయ్ని గెలిపిస్తే మేము ఆయన కోటేస్తే ఆయన మోడీ గారు కోటేస్తారు కాబట్టి అని చెప్పి ఆలోచనతో
గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక వర్గంగా ఒక గ్రూపుగా మిమ్మల్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేసింది మీ పార్టీకి చెందిన వాళ్ళేనా? ముస్లిం వర్గం. మీకు ఎప్పుడు అనుమానాలు మా పార్టీ మీదనే ఉంటాయి. ఎందుకంటే మీ పార్టీలో సఖ్యత లేదని, వర్గ పోరు ఉందని. సఖ్యత లేకుంటే జిహెచ్ఎంసీలో ఎందుకు గెలుస్తాము, దుబ్బాకలో ఎందుకు గెలుస్తాము, హుజాబాద్లో ఎందుకు గెలుస్తాము, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు గెలుస్తాము, ఇప్పుడు మెజార్టీ స్థానాలు ఎట్లా గెలవబోతున్నాము, సఖ్యత లేకుండా గెలుస్తాము. తర్వాత చాలా సందర్భాల్లో ఓటమిని కూడా చవిచూసింది బీజేపీ. అనుకున్న స్థాయిలో అంటే అధికారం వస్తుంది అనుకున్న టైంలో అనూహ్యంగా డౌన్ఫాల్ కనిపించింది రాష్ట్రం. దానికి సఖ్యత లేకపోవడానికి కారణం సంబంధం కాదు, దానివల్ల కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అని చెప్పి ప్రజలు ఊహించలేకపోయారు. ఇవాళ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న మోసాలను చూసి ఇలా ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము మోసపోయినామని చెప్పి, ఆలస్యంగా గుర్తించామని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ఎన్నికలో ఎట్టి బస్సులో గతంలో మనం మోసపోయినాం, ఈసారి ఎట్టి బస్సులో మోసపోదు. మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసే కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని ప్రజలు ఎదురుస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు, కరీంనగర్ పార్లమెంట్లో ఆల్రెడీ యు ఆర్ సిట్టింగ్ ఎంపీ అండ్ అగైన్ కంటెస్టింగ్ ఫ్రమ్ కరీంనగర్. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? మీకు పోటీ ఏ పార్టీ, ఏ నాయకుడు? వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు మీతో. నేను సెకండ్ అంటే నేను సెకండ్ ప్లేస్ కోసం. ఓకే, నేను సెకండ్ అంటే నేను సెకండ్. మనం సెకండ్ అన్న రాకుంటే ఇజ్జత్ పోతుందని చెప్పి ఒక పార్టీ విచ్చలుగా డబ్బులు ఖర్చు పెడుతున్నది. నేను సెకండ్ రాకుంటే ఎట్లా అని చెప్పి ఇంకో పార్టీ విచ్చలుగా డబ్బు ఖర్చు పెడుతున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని సెకండ్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తప్పు పడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై ఇవాళ నన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ 2 పార్టీలకు ఉన్నటువంటి సర్వేల ప్రకారం ప్రజల ఆశీర్వాదం నాకు ఎక్కువగా ఉంది, ప్రజల సపోర్ట్ నాకు ఎక్కువ ఉన్నది, ప్లస్ క్యాడర్ మాకు ఉంది, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు, ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నా. ప్రజల ఆశీర్వాదంతో ఆ నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఆ 2 పార్టీలు సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. చూద్దాం సెకండ్ ఎవరు వస్తారు, డిబైట్లు వస్తాయా రావని కూడా అనుమానాస్పదంగా ఉంది. ఇప్పుడు కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉన్నారు, కానీ పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు చూస్తే దానికి భిన్నంగా ఉన్నాయి. అలాంటి కమెంట్సే వినిపిస్తున్నాయి ఇతర పార్టీ నుంచి. మత రాజకీయాలు, మత ఘర్షణలకి కేంద్ర బిందువు బండి సంజయ్. అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ ఎంచుకున్న నినాదం, ఈసారి అవకాశం ఇవ్వండి, అధికార పార్టీ మాదే కాబట్టి అని చెప్పి కాంగ్రెస్ అంటున్న నినాదం. ఎలా చూడాలి ఈ కాన్ఫ్లిక్ట్ని? ఇప్పుడు ప్రసాదము హిందువులందరూ కూడా రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఏదో దేవాలయం కేంద్రంగానో కొన్ని వాళ్ళ బస్తీలో ఇతర ప్రాంతాల్లో ఒక వేదికలు ఏర్పాటు చేసుకున్న ప్రసాదాన్ని, పులిహోర ప్రసాదాన్ని కించపరిచేటువంటి, హేళన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీయా? రాముల వారి అక్షింతల కార్యక్రమాన్ని బియ్యంలో పసుపు కలిపితే అక్షింతలు అవుతాయా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అవుతుందా? లేకుంటే 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతా అన్న పార్టీతో మొన్నటి వరకు చెట్టపట్టాలు వేసుకొని తినటువంటి బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ. గోమాంసం తింటే మజా ఉంటుంది, బీఫ్ బిర్యానీ తినాలని చెప్పి హేళన చేసినటువంటి ఎంఏం పార్టీతో చెట్టపట్ట వేసుకొని తింటే బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ. అన్ని మతాలను సమానంగా చూడాలనుకునే భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికలో 6 గ్యారెంటీల విషయంలో ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు పోయిన నుంచి పోయి పోయిలబడ్డ పరిస్థితిగా ఇలా ప్రజలదైంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు, కరీంనగర్ ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీలో పూర్తి అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏ సెక్టార్లో వ్యతిరేకత ఉంది? 4 నెలల్లోనే ఆకట్టుకోలే. 4 నెలల సమయం సరిపోతుందా? 5 ఏళ్ల అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు ఎందుకంత అసహనము, ఆవేశము కాంగ్రెస్ పార్టీ పైన? అంటే 5 సంవత్సరాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కొంచెం వెయిట్ చేయాలి. ఆ ప్రభుత్వం నిలదొక్కుకోవటానికి సమయం ఇవ్వాలి. ప్రతిపక్ష హోదాలో కొంత హుందాగా వ్యవహరించాలి. మీ ప్రభుత్వం పడిపోతుంది, మిమ్మల్ని కూల్చేస్తాము, ఏక్నాథ్ షిండే, ఇవన్నీ కమెంట్స్ ఎందుకు వస్తున్నాయి తెరపై? కూల్చేస్తాం నేను చెప్పడంలే, మీరు అనలేదు, మీ పార్టీకి సంబంధించి కూల్చేస్తామని. కాంగ్రెస్ పార్టీ ఇంకోళ్ళు కూల్చే అవకాశం ఏది, వాళ్ళు కూర్చుకుంటారు. ఇంకోటి కూల్చే అవకాశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చూసుకుంటారు. ఏకనాథ్ షిండే బయటికి వెళ్ళదు, దానిలో అంతా ఏకనాథ్ షిండే దానిలో ఎవరు ఉంటారు, వాళ్ళే ఓరు కూడా పడదు దానిలో. కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళ అధికారం ఉంటారని చెప్పి మనకు తెలుసు. ప్రజలు కూడా 5 సంవత్సరాల అధికారం ఉండడానికి ఓట్లు వేస్తారు. మరి అటువంటి పరిస్థితుల్లో మేము 5 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాలి.
100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? కాంగ్రెస్ పార్టీ వహించాలి. ఇప్పుడు ఏమి గ్యారెంటీలు అమలు చేయకుండానే మేము హామీలు అమలు చేస్తామని చెప్పి కొత్త దండవాదాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మీరు 5 సంవత్సరాలు మీ చేతిలో అధికారం ఉంటుంది, మరి మీకు 5 సంవత్సరాలు ఉంటే విశ్వాసం లేదా? ప్రజలు ఓట్లేస్తారన్న విశ్వాసం మీకు లేదా? నమ్మకం లేదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను ఎవరు హామీ ఇవ్వమన్నారు? ఎందుకు ఇచ్చారు? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ప్రజలు మాకు న్యాయం జరగాలి, బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి, ఆ గడ్డలను బద్దలు కొట్టాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు కాబట్టి ఓటేస్తున్నది ప్రజలు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు ఉంది అంటే మరి మొదలే చెప్పాలి. 5 సంవత్సరాలు 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉండాలి. ఎవరొద్దన్నారు? ఇలా కర్ణాటకలో అమలు చేస్తామని చెప్పించి ఇక్కడ ఓట్లు వేయించుకుంటుంది. అక్కడ కర్ణాటక పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆడదే పరిస్థితి, ఈడదే పరిస్థితి. ఇప్పుడే ఉంటున్నారు కర్ణాటకలో, తెలంగాణలో 6 గ్యారెంటీల విషయాలు అమలు చేసినాం, ఇప్పుడు దేశంలో మాకు అధికారం మీరి అంటున్నారు. కానీ ఇటువంటి పరిస్థితిలో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 100 రోజులు హామీలు అమలు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు ఎందుకు చెప్పారు? వాళ్ళని అడుగుతూ సమాధానం చెప్తారు. రైట్. పదే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ తదర పరిణామాల సమయంలో కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఒంటికాల్పై విమర్శించేవారు, లేచి తారాస్థాయిలో ఫైర్ అయ్యేవారు. ట్విట్టర్ టిల్లు అని ఒక నిక్ నేమ్ కూడా మీరు ఇచ్చినట్టున్నారు ఆయనకి, కేటీఆర్ గారికి. కేసీఆర్ని కూడా పదే విమర్శ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు పెద్దగా విమర్శించిన పరిస్థితులు కనిపించట్లేదు. ఎక్కడో సంజయ్కి రేవంత్ రెడ్డి అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఎక్కడో సంజయ్కి రేవంత్ రెడ్డితో ఒక సఖ్యత ఉంది లోపల అనే విమర్శలు మీ పైన వస్తున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి విమర్శించేటువంటి అలవాటు నాకు లేదు. కావాలనే ఈయన ముఖ్యమంత్రి అయిండు, వీళ్ళు ఫలానా పార్టీ, వీళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వీళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని బదనాం చేయాలని చెప్పి ఆలోచన నాకుండదు, మా పార్టీకి ఉండదు. తప్పకుండా ఎవరు తప్పు చేసినా, ఎవరు ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా వాళ్ళని తప్పకుండా విమర్శిస్తాం. విమర్శలు ఏదో బూతు భాషలతో కాకుండా పొలైట్గా విమర్శలు చేస్తాం. కాబట్టి దానిలో ఏమనలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో విమర్శలు చేసినాం, చాలా సందర్భాల్లో వారి మీద కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలా కేటీఆర్ చేసిన అరాచకాలు, వాళ్ళ మీద ఏకధాటిగా నేను చేసినటువంటి విమర్శలు, వాళ్ళని గడిలో పడుకున్న ఫామ్లో కూర్చున్న కేసీఆర్ను బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు మీరేంటారు కదా 5 నెలలే 4 నెలలే అని చెప్పి, మేము కూడా స్లోగా స్టార్ట్ చేసినాం మేము కూడా. రైట్. బండి సంజయ్ గారు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అంటే మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి మీరు చేసిన ఒక 5 అద్భుతమైన పనులు చెప్పగలుగుతారా? రాష్ట్రంలో సిఆర్ఎఫ్ ఫండ్స్ ఏవైతే కేంద్రం ఇస్తుందో రాష్ట్రానికి, దానిలో 30% నిధులు నేనే తీసుకొచ్చిన. 30% నిధులు నేను తీసుకొచ్చిన. రాష్ట్రానికి 700 కోట్లు ఇస్తే 219 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. మొన్న కూడా 107 కోట్ల రూపాయలు మన సిఆర్ఎఫ్ ఫండ్స్ మేమే తీసుకొచ్చినాం. గ్రామీణ సడక్ యోజన నిధులు నేనే ఎక్కువ తీసుకొచ్చిన. 154 కోట్ల రూపాయలతోని ఇలా ఆర్ఓబి సేతు బంధన్ 100% కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఆర్ఓబి ప్రారంభించినాం. కరీంనగర్కు స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం ఇస్తే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లించి, కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లించింది. వాళ్ళు ఇచ్చే వాటా కూడా ఇవ్వకుండా మోసం చేస్తే ఇవాళ నిలదీసి వార్నింగ్ ఇచ్చి ఇవాళ వాటిని కరీంనగర్కు ఇప్పించినటువంటి ఘనత నాదే. కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి బడ్జెట్ శాంక్షన్ చేసినాం. టెండర్ ప్రాసెస్ అయింది. నరేంద్ర మోడీ గారితో ప్రారంభోత్సవాలు చేసినాము, పనులు స్టార్ట్ అయినాయి. సిద్దిపేట్ ఎల్కతుర్తి 500 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి టెండర్ పెట్టించి, నేను అభివృద్ధి గురించి అడుగుతున్నాను, మీరు నిధుల గురించి చెప్తున్నారు. అభివృద్ధి, రోడ్ అభివృద్ధి కాదా? మీరు చేసిన నమూనాలు ఈ జిల్లాలో, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో పలానా ఈ బిల్డింగ్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఈ యొక్క డెవలప్మెంట్ ఇక్కడ నేను చేశాను, ఇది నా మార్క్ సంజయ్ గా నేను ఇది నా హయాంలో చేసింది అని చెప్పాలంటే ఇవి డెవలప్మెంట్ కాదా? మీకు వరంగల్ కరీంనగర్ హైవేస్ అది నేషనల్ చేయాల్సిన ఒక బాధ్యత. ఇంతమంది దిగాలే, ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ ఎంపీ ఇంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎంపీ కూడా ఇద్దరు మాజీ ఎంపీలు ఉన్నారు కదా. వరంగల్ నుంచి కరీంనగర్కు, కరీంనగర్ నుంచి వరంగల్ పోవాలంటే నరక యాతన చూసేవాళ్ళు. 1000 యాక్సిడెంట్స్ అయినాయి. ఎందుకు వెళ్ళే మరి అది? ఈ ఆర్ఓబి విషయంలో ఎంతో అంబులెన్స్ లాగినాయి, చాలామంది చనిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్ఓబి ఎందుకు నిర్మించలే?
కాబట్టి అనేక నిధులు తీసుకొచ్చినాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినాం. దాంతోపాటు ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ తీసుకెళ్దాం అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు మొత్తుకున్న, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మొత్తుకున్న కేసీఆర్ సపోర్ట్ చేయాలి. నేను ప్రసాదం స్కీమ్ కింద పెడదాం, అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొడితే ఆయన్నే ఉరికొచ్చిండు. నేను పెళ్లి చేసుకున్న దేవాలయం, నేను 400 కోట్లు ఇస్తున్నా, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాను చెప్పి ఒక్క పైస ఇవ్వాలి. రామాయణ సర్కిల్ కింద కొండగట్టు పెడదామని చెప్పి అప్రూవల్ ఇవ్వన్నాం, ఇవ్వకుండా నేనే 100 కోట్లు ఇస్తాను, ఒక్క పైస ఇవ్వాలి. దాంతోపాటు వేములవాడ దేవస్థానం ఫండ్స్నే తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆర్ఓబికి 2 సంవత్సరాలు చుక్క చూపెట్టాడు అప్రూవల్ ఇవ్వడానికి. లాస్ట్ అప్రూవల్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చి 80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వమంటే ఇవ్వకుండా పైసలు లేవు అంటే మళ్ళా స్కీమ్ను రద్దు చేసి దాన్ని రద్దు చేసి సేతుబంధన్ కొత్త స్కీమ్, సేతుబంధన్ స్కీమ్ కింద ఆర్ఓబిని పెట్టించి ఇలా 154 కోట్ల రూపాయలు నేరుగా కేంద్రం నుంచి నిధులు రప్పించినాం. ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఆలోచన ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలి. ఇప్పుడు ఆర్ఓబికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ఇట్లా తెలంగాణ దేశంలో అనేక రాష్ట్రాలు సహకరిస్తలే కాబట్టి నేషనల్ హైవేస్ మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి నితిన్ గడ్కరీ గారు ప్రత్యేక సేతుబంధన స్కీమ్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకుండా పూర్తి నిధులు మేమే ఇస్తామని చెప్పి అటువంటి స్కీమ్ పట్టుకొచ్చారు. సో ఇవన్నీ చేసినందుకు బండి సంజయ్ గారికి ఓటు వేసి గెలిపించాలి. తప్పకుండా బండి సంజయ్ గారు చేసిన డెవలప్మెంట్, తెచ్చిన నిధులను చూసి గెలిపించాలి. 12,000 కోట్ల రూపాయలకు పైగా కేవలం 3 సంవత్సరాలనే. ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. కేవలం 3 సంవత్సరాల్లో వాళ్ళ 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినాం. దాంతోపాటు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఇవాళ ఒక ఎంపీగా, ఒక కార్యకర్తగా ఫైట్ చేసినటువంటి చరిత్ర. ప్రజల కోసం కష్టపడి పనిచేస్తే, యుద్ధం చేస్తే ఇవాళ నా మీద 109 కేసులు బుక్ చేశాను. 2 సార్లు జైలుకు పోయినాం. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు మేము బండి సంజయ్కి ఓటేస్తే మా ఓటుకు విలువ తీసుకొచ్చేయండు. ఏ ప్రాంతంకి పోయినా కూడా మేము బండి సంజయ్కి ఓటేసినప్పుడు మేము శభాష్ అంటున్నారు. మా ఓటుకు విలువ తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని తప్పకుండా మాకు అందుబాటులో ఆపదలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మమ్మల్ని ఆదుకునే వ్యక్తిని తప్పకుండా మేము గెలిపించాలి. మావాడు బండి సంజయ్ మేము తయారు చేసినటువంటి కార్యకర్త. చాలా డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది సంజయ్ గారు మీ నుంచి. ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీ పార్టీ చాలా మంది ఎంపీలని ఇంటర్వ్యూ చేసే క్రమంలో మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అంటే మోదీని చూసి గెలిపించాలి, మోదీ డెవలప్మెంట్ చూసి, బట్ మీరు మాత్రం బండి సంజయ్ గారు నేను ఇక్కడ చేశాను, ఇది చేశాను, నేను నిధులు తీసుకొచ్చాను అని. ఖచ్చితంగా మోదీ పాత్ర ఏం లేదు, మీ క్రెడిటే, గెలిచినా ఓడినా అది మీ పనితీరే అన్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినారు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పిన సమాధానం మీరు మర్చిపోయినట్టున్నారు. చెప్పండి. మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే నాకు ఓటేస్తారని చెప్పింది మీరు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు కన్ఫ్యూజన్లో నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. నన్ను కన్ఫ్యూజ్ చేసి ఏదో రాబట్టాలని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పాపం ఖచ్చితంగా కాదు, 100% రిపీట్ చేసుకోండి సార్. మోదీని చూసి బండి సంజయ్ జైల్లోకి తీసుకొచ్చింది. ఆ పైసలు ఎవరు తీసుకొచ్చారు? ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ గారు ఇస్తేనే కదా. అభివృద్ధి ఎవరితో ప్రారంభోత్సవం చేసినాం? నరేంద్ర మోడీ గారితో. మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పినాం? నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో అప్పుడు మీరు అడగాలి. మోడీ గారిని షోట్ ఇస్తారు, మీరు అభివృద్ధి చేయాలని మీరు అడగాలి. మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు అట్లా వస్తున్నారు. అవును, క్వశ్చన్స్ మిమ్మల్ని 1 by 1 అడగాలని లైన్ బై లైన్ వస్తూ ఉన్నాను. రైట్, ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ బండి సంజయ్ మరొకసారి ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కోసము, దానికోసము, దీనికోసం చాలా చాలా మీ అభిమానులు కావచ్చు, మీ క్యాడర్ ఆస్పిరేషన్స్ వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అభిమానం ఉంటుంది, కోరుకోవడం ఇబ్బంది లేదు. కానీ మంత్రి కోసమే పోటీ చేయాలి అని చెప్పి ఆలోచన నాకు లేదు. మా ఆలోచన 400 సీట్లు దేశంలో రావాలని కోరుకుంటున్నాం. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సింటే మేము కష్టపడి ప్రచారం చేయాలి, ప్రజలు కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి, ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలి, మేము గెలవాలి. వాళ్ళు వేసిన ఓటును తీసుకుపోయి నరేంద్ర మోడీ గారికి వేయాలి. రైట్, మోదీ నినాదము, మీరు చేసిన డెవలప్మెంట్, 400 సీట్ల టార్గెట్ అని పదే మాట్లాడుతున్న క్రమంలో ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ గారు పదే మాట్లాడుతున్నారు, మోదీని తొక్కుదాం, రాముణ్ణి మొక్కుదాము అని చెప్పి. అందులో భాగంగానే ప్రాంతీయత అంశాన్ని పార్లమెంట్లో వినిపించాలి అంటే మా ఎంపీలను గెలిపించాలని ఆయన నినదిస్తూ ఉన్నారు. వాళ్ళ ఎంపీలు గెలిస్తే పోయినసారి ఎంపీలకు ఓటేసి వెళ్తే గంప కింద అమీర్ వాళ్ళు వెంకటేష్ నేత గారు ఉన్నారు, మంచి నాయకుడు.
వెంకటేశ్వర గారు. పాపం ఆయన బాధ చెప్తున్నాడు, అన్న గెలిచినాక ఏదైనా కాన్స్టిట్యున్సీ పోవాలంటే పోవద్దంటాడు. ఎంపీలు అందరూ అడగండి, రాములు గారు ఉన్నారు, ఏడ తిరిగిన కేసీఆర్ అంటాడు, తీసుకపోయి గంప కింద కమ్మేయండు. ఇవాళ ఏం చేస్తున్నారు, రాముడిని మొక్కుదాం, ఆయన దేవుడి నమ్మ నాస్తికుడు కేసీఆర్ కొడుకు దేవుడిని నమ్మని మొన్న ఇక్కడ గుడికి వెళ్ళారు, మొక్కుకున్నారు, మొక్కిండు, దండాలు పెట్టారు, అర్చనలు, హారతులు రాజకీయాల కోసం మొక్తాడు. రాముడు జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా అన్నాడు, అయ్యానేమో పులిహోర తింటే కడుపు నింపుతుందా అన్నాడు. ఎవరికి ఇట్లా అంటాడు, అయ్యా గిట్ల దింపి బియ్యంలో పసుపు వెళ్తే అచ్చింతలా అన్నాడు. గిట్ల దింపి పలువురు వేసి తింటే కడుపు నింపుతుందా అంటాడు. నేనన్నా నీ గిట్ల దింపి అక్షింతలు అయితే అక్షింతలు కనబడతాయి నీకు, గిట్ల తిన్న పులిహోరది కడుపు నింపుతుందా నీకు, మందు తాగితే 2 పెగ్గులు తాగితే కడుపు నింపుతుంది. సేమ్ యథా రాజా తదా ప్రజా అన్నట్టు కేసీఆర్ కొడుకు. రాముని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఇవాళ మరి అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేవి, వీళ్ళు దాన్ని ఎందుకు సమర్థించలే? అసలు అయోధ్యలో రామ మందిరం ఉండాలంటుర్రా, వాళ్ళు బాబరీ మసీదు ఉండాలనుకుంటుర్రా? దాన్ని స్పష్టం చేయాలి. కాబట్టి రాముడు అంటే బీఆర్ఎస్లకు కాంగ్రెస్లకు భక్తి లేదు, భయం స్టార్ట్ అయింది. రాముడు అంటే దేవుడు అంటే భయం ఊరుకుంటుంది, రాక్షసులకు సైతాన్లకు ఉంటుంది. అందుకే వాళ్ళకి భయం స్టార్ట్ అయింది రాముడు అంటే. మేము బాగా రాముని పేరు చెప్తాం, తప్పేమున్నది? అరే రాముడి కోసం మేము బలిదానమైనాం. అయోధ్యలో రామ మందిరం కోసం మా కార్యకర్తలు ములాయం సింగ్ గవర్నమెంట్ కలిపిన కాల్పులో బలిదానం అయిపోయారు. సరైన నదిలో 6 నెలల పాటు సంవత్సరాల పాటు పుట్టలు శవాలు వెళ్ళినాయి. మరి రాముడు వీళ్ళకి దేవుడే కదా, కాంగ్రెస్ వాళ్ళకి దేవుడే కదా, మరి రాముడి కోసం ఎందుకు త్యాగం చేయాలి? వీళ్ళు త్యాగం చేయాలని ఎందుకు ఆలోచన వస్తలేదు? కానీ పక్కా మరి త్యాగాలు చేసి రామ మందిరం నిర్మించింది కాబట్టి మేము పక్కా రాముని వారసులు చెప్పుకుంటాం. దాని అనుమానం ఏదైనా వీళ్ళు బీజేపీ రాముని పేరు ఎప్పుడు ఓట్లాడుతుంది, వీళ్ళు మతతత్వవాదులు, మేము భయపడే ప్రసక్తే లేదు. వీళ్ళని మురుగుతో భయపడతామని మేము పక్కా హిందూ ధర్మం కోసం పనిచేస్తాం. మేము ఎక్కడ వెనకడు వేసే ప్రసక్తి లేదు. ఈ మాట చెప్తున్నప్పుడు ఎక్కడో ఒక భయం కానీ ఒక బెనుకు కానీ ఉండదా సంజయ్ గారు? ఎందుకు అంటే ఒక నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, మెజారిటీ ఆఫ్ ద ఓట్ షేర్ ముస్లిం మైనారిటీస్కి క్రిస్టియన్ ఓట్ షేర్ కూడా ఉంటుంది, అవి పూర్తిగా మనకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచన మీకుండదా? నేను హిందూ ధర్మం గురించి ఆలోచిస్తాను. మీరు ముస్లిం అయితే ముస్లిం మతం గురించి ఆలోచించండి, మీరు క్రిస్టియన్ అయితే క్రైస్తవ మతం గురించి ఆలోచించండి, తప్పేంది? మీరు ముస్లింలైనా హిందూ గురించి ఆలోచించాలి, మీరు క్రైస్తవులైనా హిందువుల గురించే మాట్లాడాలి అని నేను అన్నాను. నేను ఎప్పుడు అట్లా అనలే కదా. కానీ ఏమవుతుంది, అలా ఏమేం పార్టీ ముస్లిం వర్గమై ఉండి హిందూ దేవులను కించపరుస్తున్నది, హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్నది, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నది, హిందువులను చంపుతా అంటున్నది 10 నిమిషాలు సమయం ఇస్తే. అటువంటి పార్టీతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడి ఎంఐఎం పార్టీతో దోస్తాన్ చేయడానికి సిద్ధమవుతున్నది. కాబట్టి వాళ్ళు మతతత్వవాదులా, నేను మతతత్వవాదినా? మరి వాళ్ళకి హిందువులు ఓట్లు అవసరం లేదా? మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజంలోని పేదల గురించి ఎందుకు ఆలోచించలేకపోయింది? బరిదగించి మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నది కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు హిందువులు ఓట్లు అవసరం లేదా వీళ్ళకు? అంటే మెజార్టీ 80% ఉన్న హిందువులు ఓటు వీళ్ళకి అవసరం లేదా? 2 పార్టీలకు అవసరం లేదా? హిందువులు అంటే భయం లేదా వీళ్ళకు? రైట్. అందరూ మర్చిపోయిన ఒక అంశం, తెరమరుగు అయిన ఒక అంశం, సంచలనంగా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. అసలు ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారు? ఎవరు ఈ అశోక్ రావు, ఎలాంటి సంబంధం ఉంది అని చెప్పి మీకు తెలిసింది? అశోక్ రావు గారు ఇక్కడ స్థానిక వ్యక్తి, వాళ్ళ వియ్యంకుడే వాళ్ళ పాపనే ప్రభాకర్ వారి అబ్బాయికి ఇచ్చారు. యూఎస్లో వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. 100% వాస్తవం ఇది. ఆయన తీసుకుపోయి స్థానిక మంత్రి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి కల్పించాడు, మామూలు నాయకుల లెక్క కల్పించాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పోయి ఆ అశోక్ రావు గారి ఇంట్లోనే ఉంటాడు. నామినేషన్ రోజు నేనే ఖర్చు పెట్టినా అని చెప్పి ఆయన ఊరు మొత్తం చెప్పుకొచ్చాడు. ఇప్పుడు స్థానిక ప్రజాపతిలను ఇలా కార్పొరేట్లు చేయించుకుంటారు. కార్పొరేటర్లను కానీ ప్రజాపతిలు అందరూ కూడా 20 లక్షలు 30 లక్షలు అన్ని ఇచ్చి చాలామంది ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా కొనుగోలు చేస్తున్నాడు. కాబట్టి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికల ముందే ఇలా కరీంనగర్ కేంద్రంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ అనేది చేసిండు. వాళ్ళు నేరస్తులని ఆరోపించబడి జైల్లో ఉన్నటువంటి ప్రణీత్ రావు గారు సిరిసిల్ల వాసి, కంట్రోల్ రూమ్ అంతా సిరిసిల్ల, వార్ రూమ్ అంతా సిరిసిల్ల. ఎవరు సిరిసిల్ల ప్రాతినిధ్యం వహించింది? ఎవరు? కేసీఆర్ కొడుకు ప్రభాకర్ రావు అనే వ్యక్తి. ఎన్నికల సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసరు. ఏ ప్రభుత్వం వస్తుందో ముందే సమాచారం ఉంటుంది, పక్కా సమాచారం ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులతో దోస్తం చేయాలి అని చెప్పి ఇక్కడ అడ్డబెట్టి వాళ్ళ ఇంట్లో అడ్డబెట్టి రాధాకిషన్ రావు గారేమో 314 రూమ్ నెంబర్ ప్రతిమ మల్టీప్లెక్స్లో, ప్రభాకర్ రావు గారేమో ఇక్కడ అశోక్ రావు గారి ఇంట్లో, వీళ్ళు ఇక్కడనే ఉండి ఇంత ప్లాన్ చేసినారు. అప్పుడే రాజేంద్రరావు గారిని తెర మీద తీసుకొచ్చారు. ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల పాపం వాళ్ళకి ఈ డబ్బులు తెలుసు తెలియదు, అది విషయం, అది వేరే విషయం. కానీ అందరికీ డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేశారు. ఎంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయి. దీని తర్వాత మొన్న ఎంపీ టికెట్ కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. కోట్లాది రూపాయలు ఇలా చేతులు మారినాయని చెప్పుకుంటున్నారు, చేతులు మారుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రాజేంద్రరావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టలే, ఇక్కడ ఏ ఉద్యమాల్లో పాల్గొనలే, కరీంనగర్లో ఉండడానే, కరీంనగర్ మీద అవగాహన లేదు ఆయనకు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపలనే చర్చ జరుగుతూ ఉన్నది. బట్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినాయి అనే చర్చ ఇవాళ ఎవిడెన్స్ ఉందా? పొన్నం ప్రభాకర్ ని కూడా ఎవిడెన్స్ ఉంటుందా? అంటే మీరు ఆరోపిస్తున్నారు, చాలా ఆరోపణలు చేస్తున్నారు. అశోక్ రావు గారు అలాగే ప్రభాకర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకున్న ఆధారాలు ఏంటి అని? ప్రభాకర్ రావు గారు వియ్యం కూడా కాదు అశోక్ రావు గారు. ప్రభాకర్ రావు చీడు ఉన్నారా లేరా? డబ్బులు ఖర్చు పెడుతున్నారు అశోక్ రావు గారా కాదా? పోటీ చేస్తున్న అభ్యర్థిపై అశోక్ రావు గారు ఇంట్లో ఉన్నాడా లేడా? అని తీసుకపోయి ముఖ్యమంత్రి గారు కల్పించిందా లేదా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బీజేపీకి భారీ స్థాయిలో నష్టం చేకూర్చింది అని అనొచ్చా? దీనిలో అందరం బాధితులమే. ఇప్పుడు నేను బాధితుడే, అంటే రేవంత్ రెడ్డి గారు బాధితుడే, హరీష్ రావు గారు బాధితుడే, ఆయన కూడా హరీష్ రావు కూడా బాధితుడే. అదే సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వకుండా పక్క పెట్టారు హరీష్ రావు గారిని. ఇదే కారణం అంటారు? ఇదే కారణం, ఫోన్ ట్యాపింగ్. భార్యాభర్తల ఫోన్లు వాళ్ళంతా ఒకే పార్టీ కదా, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు ముగ్గురు 3 ప్రధాన పిల్లర్స్ కదా ఆ పార్టీకి. కేసీఆర్ కొడుకు కూడా ఫేస్ టైమే మాట్లాడుతున్నారట. కేసీఆర్ బిడ్డ కూడా ఫేస్ టైమే మాట్లాడుతున్నారట. అంటే వాళ్ళ ఫోన్ వాళ్ళు ట్యాపింగ్ వాళ్ళ ట్యాపింగ్ జరిగింది. కేసీఆర్ అనే వ్యక్తి ఇంట్లో డ్రైవర్ని వదిలిపెట్టాడు, ఇంట్లో వర్కర్స్ని వదిలిపెట్టాడు, ఇంట్లో కుటుంబ సభ్యులను వదిలిపెట్టాడు, ఇంట్లో సిబ్బందిని వదిలిపెట్టాడు. ఇదే ఇల్లు మా ఇల్లు. ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఇక్కడో వెహికల్ అక్కడో వెహికల్ పెట్టుకొని ఇవాళ నా ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు ఇవన్నీ ట్యాపింగ్ జరిగింది ఇదే ప్రాంతంలో. ఇంత జరిగాయి, ఇది వాస్తవం అని చెప్తున్నారు కదా. దేశంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. దేశ భద్రతకి సంబంధించి ఒక వ్యక్తి డేటా ట్యాప్ చేయటము లేదంటే కాల్స్ని రికార్డ్ చేయడం అనేది అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి మన చట్టాలు. ఎందుకు బీజేపీ సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది, రాష్ట్రంపై నెడుతోంది? సిబిఐ విచారణ జరపాలి. సిబిఐ విచారణ జరపకుండా రాష్ట్రం కిరిగీసుకుంది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఇది ఫోన్ ట్యాపింగ్ మామూలు విషయం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? సిబిఐ విచారణ కోరాలి, ఎన్ఐఏ విచారణ కూడా కోరాలి. విచారణ ఎందుకు వెనుక చేస్తున్నది? అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడకుండా చూసారా? కాళేశ్వరం అటకెక్కింది, ఫోన్ ట్యాపింగ్ అమెరికాకి వెళ్ళింది. కాబట్టి క్లోజ్. ఎందుకంటే మీరు కొట్టినట్టు చేయరు, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి ఈ 2 పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇలా పోలీస్ విచారణలో రాధాకిషన్ రావు గారు నేను కేసీఆర్ గారు చెప్తేనే, పెద్ద ఆయన చెప్తేనే నేను ఈ విధంగా చేసిన అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది అఫీషియల్గా రికార్డ్ అయి ఉంది. అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కనీసం 41A నోటీస్ ఇవ్వాలి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇవ్వాలి. కోర్టులో సబ్మిట్ చేసారు రికార్డ్స్ అని. ఎందుకు చెల్లించుకోలేకపోతున్నది? కాబట్టి వీళ్ళ అవినీతి చిట్టా కేసీఆర్ దగ్గర ఉన్నది, కేసీఆర్ చిట్టా వీళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి 2 పార్టీలు కలిసి ఉంటాయి. బయటికి మాత్రం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. బీఆర్ఎస్లో ఏమంటారు? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ వీళ్ళిద్దరు ఒకటి. బట్ వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పి పదే చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకటి ఎలా అయ్యారో? అంటే మీ నాయకులు, మీ పార్టీ నాయకులు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు, ఇంటర్నల్ ఒప్పందం ఉందంటారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. ఏ పార్టీ ఎవరు లోపల? 2019 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ మంత్రి కదా. 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 2019 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ మంత్రి కదా.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులే కదా, ఎలక్షన్లో కలిసి పోటీ చేసారు కదా. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలి. ద్రౌపది మురుగా రాష్ట్రపతి చేద్దాం అనుకున్నారు నరేంద్ర మోడీ గారు. కలిసి ఓడగొట్టింది వాళ్ళే కదా. పార్లమెంట్లో పోటీ దగ్గర జై 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 అని బీజేపీని అడ్డుకునేవారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేస్తారు కదా. ఢిల్లీలో ర్యాలీలు తీస్తారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్లో పోతారు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ పోతారు. వాళ్ళు ఇచ్చి పుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరిని. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలవలే, బీఆర్ఎస్ మంత్రివర్గం లేము, బీఆర్ఎస్ మా మంత్రివర్గం లేదు, మేము ఎప్పుడు కలిసి పోటీ చేయలే. కాంగ్రెస్ పార్టీకి మాకు పూర్తిగా వైరుధ్యమే. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు, కలిసి ఉంటారు. మీరు అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ జరిగిన సమయంలో ఒక్కరోజు కూడా 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించలే. అంత ప్లాండ్ అంతా. మీరు కాళేశ్వరం అనండి, మేము విచారణ అంటాము, కథం. మేము పోతాం, ఆడిపోతాం, నీడిపోతాం, కథం, క్లోజ్. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 6 గ్యారెంటీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు అసెంబ్లీలో. మా ఊరు అడిసరికి సస్పెండ్ చేసి పడేశారు. ఓకే, రైట్ సార్. మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల్లో ఉన్నప్పుడు ఒక రైజింగ్ బీజేపీ గ్రాఫ్ని ఇక్కడ ఉన్న బీజేపీ క్యాడర్ అంతా చూసింది. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున విమర్శలు. ఆ సింపతి ఇప్పుడు ఏమైనా కన్ఫైన్ అయిందా? ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మీరు అధికారంలోకి తీసుకొచ్చేంతగా గ్రాఫ్ పెరిగింది, ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయింది, అందుకే అసెంబ్లీలో అలాంటి రిజల్ట్ వచ్చింది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చర్చ జరుగుతున్నది. అధికారంలోకి వచ్చే సమయంలో ఇలా జరిగిందని చర్చ జరుగుతుంది, వాస్తవం. ఆ సింపతితో గెలవాలని కోరుకుంటలేను. సింపతి ఉన్నది మాత్రం వాస్తవం. మా కోసం కొట్లాడాడు, కేసులు వేసుకున్నాడు, జైల్లోకి పోయాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, నిద్రాహారాలు మాని పనిచేసిండు, 150 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర చేసిండు, నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేసిండు, రైతుల సమస్య మీద ఫైట్ చేసిండు, 317 జీవో మీద ఫైట్ చేసిండు, ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద ఫైట్ చేసిండు, ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూ కోసం ఫైట్ చేసిన చెప్పి ప్రజలందరూ అదే భావనతో ఉన్నారు. దాంతోపాటు గడిలో ఉన్న కేసీఆర్ను ఎప్పుడు ఎన్నికలప్పుడు తప్ప మిగతా పురాన్ని కేసీఆర్ కూడా బయటికి గుంజుకొచ్చిండు, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసిండు అని చెప్పి అది ఉంది. కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అన్నీ కూడా కేంద్రాన్ని దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. బట్ అనిపించిందా ఒక్కసారి మనసులో ఎక్కడైనా ఒక ఫీల్ అలానే నేను కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదేమో, తీసుకొచ్చేవాడినేమో అని చెప్పి బాధపడిన సందర్భం? బాధపడుతూనే ఉన్నా సందర్భం కాదు అది, చిన్న విషయం కాదు అది. బాధపడుతూనే ఉన్నా, మా కార్యకర్తలు బాధపడుతూనే ఉన్నాం. కాబట్టి అనుకోకుండా కొన్ని సందర్భాలు కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఇక దానికి రకరకాలుగా వాళ్ళు కేంద్రంలో నాయకులు ఇంకా సీట్లు పెరగాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా అగ్రెసివ్గా ఇంకా పోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. రకరకాల ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి సరే, వాళ్ళు ఏది ఆలోచించినా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ గల కార్యకర్తలుగా మాకు ఉంటుంది. కాబట్టి అందుకే ఆ నిర్ణయాన్ని శిరసావించి తప్పకుండా కమిట్మెంట్తో పనిచేస్తామండి. రైట్. ఇతర నియోజకవర్గాల్లో అంటే పార్లమెంట్ సెగ్మెంట్స్కి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారా? ఎక్కడైనా కనిపించట్లేదు, ఎవరికి వాళ్ళు ఎక్కడే నిమగ్నం అయిపోయారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కదా, టైం ఉంటుంది. 7 నియోజకవర్గాలు తిరగాలి. ప్లస్ ఎండాకాలం మధ్యాహ్నం అంతా కూడా ప్రచారం చేసే పరిస్థితి లేదు. కాబట్టి 7 నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి చాలా పెద్ద నియోజకవర్గ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది. కాబట్టి ప్రచారం చేయడానికి సమయం లేదు. కాబట్టి నేను ఇప్పటివరకు బయటికి వెళ్ళలే. ఓన్లీ నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రమే తిరిగే ప్రయత్నం చేస్తున్నాను. రైట్. మీ పార్టీ నుంచి టికెట్ తీసుకున్న హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఓల్డ్ సిటీలో పోటీ చేస్తున్నారు హైదరాబాద్ ఎంపీగా. పదే ముస్లింల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆ సామాజిక వర్గాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. బండి సంజయ్ గారు అక్కడ హిందుత్వ ఎజెండాతో ప్రచారం చేసే అవకాశం ఉందా ఈ చివరి నిమిషంలో మాధవి లతకి సపోర్ట్గా? లేదు, ఇంకా 4 days మాకు నరేంద్ర మోడీ గారి కార్యక్రమం ఉంది. నేను చూడలే మాధవి లత గారి వీడియోస్ అనేది చూడలే. ఇప్పుడు నేను నా ప్రచారం బిజీలో నేను ఉన్నా కాబట్టి నాడు మాకు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్ ఉంది, మా బాస్ వస్తున్నాడు. కాబట్టి మా బాస్ ప్రోగ్రామ్ను విజయవంతం చేసుకోవాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని చూడాలి అని చెప్పి ఒక ఆతృతతో ఉన్నారు. కాబట్టి ఆ బహిరంగ సభలు విజయవంతం చేయడం, ఇంకా అన్ని అసెంబ్లీ వారిగా బహిరంగ సభలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి, ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తే. కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం. రైట్. ఫైనల్ క్వశ్చన్, మీ పార్టీలో ఒక వాయిస్
అసెంబ్లీలో ఒక గలం రాజా సింగ్ పూర్తిగా స్తబ్దుగా ఉన్నారు. మీకు చాలా సఖ్యతగా ఉండే లీడర్, ఈ పార్లమెంట్ లో ఆయన సేవలు చాలా అవసరం. ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇప్పుడు ప్రచారానికి షెడ్యూల్ రాజాసింగ్ అక్కడ ఉన్న ఎంపీ అభ్యర్థికి కూడా ఆయన ప్రచారం చేయట్లేదు. అక్కడ ఎంపీ అభ్యర్థిని అడిగండి, నాకు ఐడియా లేదు. రాజాసింగ్ అనే వ్యక్తి హీరో, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి, అందరికంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి. ఈ ధర్మం కోసమే దేనికైనా త్యాగం చేయడానికైనా మొండి పట్టుతోని కొట్లాడేటువంటి వ్యక్తి ఆయనే. రాజకీయాల గురించి ఆలోచించాడు, ఇప్పుడు ధర్మం గురించి ఆలోచిస్తాడు. బట్ అనేక సందర్భాల్లో ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. అటువంటి పరిస్థితులు కూడా ఏ రోజు ధర్మాన్ని వదిలిపెట్టిపోలే. దుబాయో మస్కటో ఎటో పారిపోలే. అనేక బెదిరింపు కాల్స్ వచ్చినాయి, అనేక కేసులు వచ్చినాయి, కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. అయినా కూడా రాజాసింగ్ గారు ఎప్పుడు ఇతరు భయపడకుండా ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి వాడి. తప్పకుండా రాజాసింగ్ గారు హీరోనే. ఆయన షెడ్యూల్ వచ్చింది ఆల్రెడీ, లాస్ట్ వీక్ ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. అన్ని దాదాపు మ్యాక్సిమం నియోజకవర్గాల్లో రాష్ట్ర పార్టీ వారిని ప్రచారానికి పంపాలని చెప్పి నిర్ణయించింది కాబట్టి ప్రచారం కూడా సిద్ధంగా పోతున్నారు కూడా. ఫైనల్ గా చెప్పండి, ఎంత మెజారిటీతో గెలుస్తాం అనుకుంటున్నారు? కరీంనగర్ పార్లమెంటు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నారు? ఒక్క మాటలో ప్రేక్షకుల కోసం. ప్రజల ఆశీర్వాదంతో నేను భారీ మెజారిటీతో గెలుస్తానన్న విశ్వాసం, నమ్మకం నాకుంది. మీరు తయారైనటువంటి ఒక కార్యకర్త, కరీంనగర్ గల్లీలో కొట్టాడిన కార్యకర్త ఇవాళ ఢిల్లీ వరకు ఎదిగాడు. అది మీ ప్రోత్సాహం, మీరు చూపించిన ప్రేమ, అభిమానం. కాబట్టి మీరు ఓటేసి గెలిపించిన తర్వాత ఏ రోజు రెస్ట్ తీసుకోలేను నేను, ఏ రోజు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలే, ఏ రోజు కూడా వ్యాపారం చేసే ప్రయత్నం చేయలే, ఏ రోజు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేయలే. నిజాయితీగా, నిబద్ధతతో కమిట్మెంట్తో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నేను పోరాటం చేసినటువంటి తీరు మీ అందరికీ తెలుసు. మీరు ఎంపీగా గెలిపించిన తర్వాత, కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం పేద ప్రజల కోసం, ఇబ్బందులు కష్టాలను పేదలకు భరోసా ఇవ్వడం కోసం ఏ విధంగా నేను పోరాటం చేసినో, ఏ విధంగా పోలీస్ కేసుల వల్ల లేకుంటే జైలుకు పోయి ఏ విధంగా ఇబ్బందులు పడ్డానో, ఏ ఇబ్బందులు పడ్డా కూడా వెనుకడు వేయకుండా మీకోసం కష్టపడి పనిచేసినో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పుడు కూడా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల పైగా నిధులు, 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. దాంతోపాటు ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకుంటేనే ఒక భయం మనలో పడొస్తూ ఉన్నది, ఒక టెన్షన్ మనలో పడొస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఎంపీగా గెలిపిస్తే, మీరు వేసిన ఓటును నేను ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో నేను కూడా ఓటేసేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే కరీంనగర్లో బండి సంజయ్ అని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ బండి సంజయ్ గారు. మరొకసారి మీ ఏర్పాటు చేసుకున్న కోట, ఇది కరీంనగర్ సామ్రాజ్యంలో మీరు ఎంపీగా గెలిచి మీరు అనుకున్న సేవలు, మీరు అనుకున్న పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. ఇది కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా కార్యకర్తని దేశ స్థాయిలో సేవలు అందించే దిశగా కరీంనగర్ ప్రజలు ప్రోత్సహించారు. అందులో భాగంగానే ఎంపీని ఒకసారి చేశారు, మరొకసారి తిరిగి ఆశీర్వదించమని ఆయన కోరుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.